మాకు కనిపిస్తుందా? హలో హలో సార్ కొద్దిగా జూమ్ జూమ్ చేయాలా? అవును సార్ ఓకేనా? కొద్దిగా ఓకే సార్ బాగా కనిపిస్తుంది సార్. ఓకే సార్. First of all, what is a function? Function is a piece of code that perform the specific task. ఏదైతే స్పెసిఫిక్ టాస్క్ ఉంటుందో దాన్ని ఏమంటామంటే మనము ఫంక్షన్ అంటాం. సో ఇక్కడ ఎవ్రీ ఫంక్షన్ మేడ్ అప్ ఏ నంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ బై క్రియేటింగ్ ఏ ఫంక్షన్ by same piece of code can be used repeatedly. సో రిపీటెడ్ గా ఉండేటువంటి దాన్ని ఓకే. సో ఇక్కడ మనం ఫంక్షన్ కోడ్ గా క్యాల్కులేట్ చేస్తామా. సో ఇక్కడ వచ్చేసి మనకు జావా స్క్రిప్ట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఫంక్షన్స్ బిల్ట్ ఇంటూ ఏ లాంగ్వేజ్. సో జావా స్క్రిప్ట్ లో మనకు ఎక్కువ ఫంక్షన్స్ ని మనము ఇంక్లూడ్ చేస్తామా. సో ఆఫ్టర్ క్రియేటింగ్ ఎ ఫంక్షన్ వీ కెన్ యూజ్ ఇట్ బై కాలింగ్ ద ఫంక్షన్. సో కాలింగ్ ఫంక్షన్. సో మనకు స్క్రిప్ట్ ని యూజ్ చేసేటప్పుడు ఓకే. సో స్క్రిప్ట్ ని యూజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ ఫంక్షన్ అంటే స్క్రిప్టింగ్ ప్లస్ లాంగ్వేజ్ ఓకే. స్క్రిప్టింగ్ ప్లస్ లాంగ్వేజ్ ఇక్కడ చూడండి. స్క్రిప్టింగ్ ప్లస్ లాంగ్వేజ్ ఈక్వల్స్ టు జావా స్క్రిప్ట్. స్క్రిప్టింగ్ ప్లస్ లాంగ్వేజ్ ఈక్వల్స్ టు జావా స్క్రిప్ట్. ఫంక్షన్ నేమ్ ఇక్కడ పారామీటర్ టెస్ట్ అనమాట. పారామీటర్ టెస్ట్ అండ్ దే కెన్ బి ఓపెన్ ద బ్రేసెస్ ఆఫ్ ఫంక్షన్ స్టేట్మెంట్ స్క్రిప్టింగ్ క్లోజ్. సో ఇక్కడ స్క్రిప్ట్ అనేది స్టార్ట్ అయింది కదా. సో మనము ఈ స్క్రిప్ట్ అనేది స్టార్ట్ అయినప్పుడు మనం ఏం చేస్తున్నాము. సో స్క్రిప్ట్ అనేది స్టార్ట్ అయినప్పుడు మనకు దానికి స్క్రిప్టింగ్ ప్లస్ లాంగ్వేజ్ ఈక్వల్స్ టు జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ ఏ విధంగా వస్తుంది అంటే స్క్రిప్ట్ ప్లస్ లాంగ్వేజ్ ఉంటేనే మనకు జావా స్క్రిప్ట్ అనేది వస్తుంది. ఫంక్షన్ నేమ్ పారామీటర్ లిస్ట్. ఫంక్షన్ యొక్క నేము దాని యొక్క పారామీటర్ లిస్ట్. ఫంక్షన్ స్టేట్మెంట్. సో దాన్ని ఏమంటామంటే మనం ఈ స్క్రిప్టింగ్ అని అంటాం. సో ఫంక్షన్ ఈజ్ కాల్డ్ నథింగ్ బట్ ఇట్ సెల్ఫ్ అనమాట. ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఇట్ సెల్ఫ్. సో ఇట్ సెల్ఫ్ మీన్స్ దే కెన్ బి స్పెసిఫిక్ టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ ని ఏం చేస్తామంటే మనము ఫంక్షన్ లో ఇంక్లూడింగ్ చేస్తామా ఓకే. సో ఫంక్షన్ ఆర్ డిఫైన్ యూజింగ్ ద keyword function. The function name can be any combination of letters, digits and underscores okay, and cannot be contain a space okay, contain a space. The name of the function has to be followed by parameters which will contain any value that you will want to pass into function's code. Function has a block of code which is surrounded by clearly bracket. సో ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఈ విధంగా క్లియర్లీ బ్రాకెట్లు చేస్తాం. సో ఎగ్జాంపుల్ one minute. ఇక్కడ చూడమ్మా
ఫంక్షన్ అంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఈక్వల్స్ టు జావా స్క్రిప్ట్. ఫంక్షన్ సేస్ హలో. సో హలో అనేటువంటి ఫంక్షన్ యూజ్ చేసాం. సో ఇక్కడ అలర్ట్ వచ్చిన తర్వాత మనకు వెల్కమ్ అని వచ్చింది. సో స్క్రిప్ట్ అనేది క్లోజ్ అయింది. సో ఈ విధంగా మనకి ఏం చేస్తామంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లో, ఓకే, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లో ఒక ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఫంక్షన్ ఏ విధంగా డివైడ్ చేసాము ఇక్కడ చూడండి. ఫంక్షన్ ని సో మనకు ఈ విధంగా మనకు క్యాల్కులేట్ చేస్తాం. సో పేరెంట్ అంటే బ్రాకెట్ లో ఉంటుందని ఏమంటామంటే ఫంక్షన్ ని కాల్ చేసినట్టు. సో నెక్స్ట్ పారామీటర్ పాసింగ్. సో వీ హ్యావ్ టు ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్. ఇట్ ఈస్ pass different parameters while calling function. This passed parameters capture the inside the functions, and any manipulations can be done over the parameters. Functions can take multiple parameters is separate. So multiple parameters ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తాం. సో మల్టిపుల్ పారామీటర్స్ ఉన్నప్పుడు కింద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇచ్చామ్మా. ఓకే, సో కింద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇచ్చాం. HTML హెడ్ టైటిల్ పారామీటర్స్ టైటిల్ క్లోజ్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఈక్వల్స్ టు జావా స్క్రిప్ట్. ఫంక్షన్ సే హలో నేమ్ ఆర్. ఓకే, సో one minute po. The one minute. డాక్యుమెంట్ రైట్ నేమ్ ప్లస్ ఈస్ ట్యాగ్ ప్లస్ ఇయర్. సో స్క్రిప్టింగ్ అనేది క్లోజ్ అవుతుంది, తర్వాత హెడ్డింగ్ క్లోజ్ అవుతుంది, బాడీ క్లోజ్ అవుతుంది, సో ఈ విధంగా మనకి ఏం చేస్తాం అంటే ఫంక్షన్ లో మనము పారామీటర్స్ ని పాసింగ్ ఎట్లా చేస్తాం. పారామీటర్స్ ని పాసింగ్ ఎట్లా చేస్తాము అంటే మనము ఏదైతే పారామీటర్స్ ని అంటే ఇచ్చామో ఆ పారామీటర్స్ ని మనం ఖచ్చితంగా ఇక్కడ ఏం కావాలా, మనకు ట్యాగ్ లైన్ లో ఇయర్ అనేటువంటిది మెన్షన్ అయ్యి ఇన్పుట్ అనేటువంటి టైప్ బటన్ లో మనకు క్లిక్ ఇచ్చి సో సే హలో హలో వాల్యూ అనేటువంటిది మనకు కరెక్ట్ గా వచ్చేస్తే మనకు మెజర్మెంట్ ప్రకారంగా అవుట్పుట్ అనేది కరెక్ట్ గా రావాలి. నెక్స్ట్ మనకు కాలింగ్ ఫంక్షన్ టు ఇన్వాల్వ్ ఏ ఫంక్షన్స్ somewhere later in the scripting a simply need to write the name of the function. Okay, so to involve a function somewhere later in the script a simple need to write the name of the function. Name of the function అనేది మనము మెన్షన్ చేస్తాం కాలింగ్ ఫంక్షన్. సో కాలింగ్ అంటే ఏం లేదు, ఫంక్షన్ ని ఇచ్చామనుకోండి, సో
సో ఎక్కడ కాల్ చేయాలా? ఓకే, ఇక్కడ మనకు వేర్ లేటర్ ఇన్ ద స్క్రిప్ట్ ఈజ్ సింపుల్లీ నీడ్ టు రైట్ ఏ నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. ఎక్కడ రాస్తే మనకు కాలింగ్ ఫంక్షన్ వస్తుంది. సో రిటర్న్ ద స్టేట్మెంట్. నెక్స్ట్ వన్ ఏమి అంటే రిటర్న్ ద స్టేట్మెంట్. రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఏం లేదు, ఏ స్క్రిప్టింగ్ ఫంక్షన్ వీ హ్యావ్ టు operational return statement. This required of if you want to return a value from the function, return the value the function, the statement should be last statement in the function. Last statement function లో ఏదైతే ఉంటుందో, ఓకే, సో దాన్ని రిటర్న్ ఫంక్షన్ ని ఇచ్చేసినప్పుడు మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తుంది. సో నెక్స్ట్ వేర్ రిజల్ట్ ఈక్వల్స్ టు గెట్ సైన్ 30 degrees. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ get sign number where answer the mathematics sign number return the answer. సో ఏమవుతుందంటే ఇక్కడ ఒక కండిషన్ ప్రకారంగా మనకు రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఒకటి వస్తుంది. ఓకే, సో మనం వాట్ ఈస్ ఎ ఫంక్షన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. అంటే ఫస్ట్ ఫంక్షన్ అంటే ఏమి? ఫంక్షన్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్, దట్ ఈస్ కాల్డ్ ఏ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ ని మనం ఏం చేస్తాము అంటే డెఫినేషన్ ఆఫ్ ఫంక్షన్. సో స్క్రిప్టింగ్ ప్లస్ లాంగ్వేజ్ ఈక్వల్స్ టు జావా స్క్రిప్ట్. స్క్రిప్టింగ్ ప్లస్ లాంగ్వేజ్ ఈక్వల్స్ టు జావా స్క్రిప్ట్. అండ్ నెక్స్ట్ వన్ మనకు ఫంక్షన్ నేమ్ ఇచ్చినప్పుడు పారామీటర్స్ ని ఏ విధంగా మనం లిస్ట్ ఇచ్చాలి, ఫంక్షన్ స్టేట్మెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ they can be using the parameters passing. ఏ విధంగా పాసింగ్ చేస్తాం? సో పారామీటర్స్ ఇచ్చేసినప్పుడు ఒక ప్రోగ్రామ్ రాస్తాం. HTML హెడ్ టైటిల్ లో పారామీటర్స్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఈక్వల్స్ టు జావా స్క్రిప్ట్, ఫంక్షన్ సే హలో, నేమ్, ఏరియా, డాక్యుమెంట్ రైట్, నేమ్ ప్లస్ is tag plus year. So scripting close, heading close and body close from the input type button. R1 click is equals to say hello, volume the say hello svndc, 7. So form close, next body close, HTML close. Next call function ఏ విధంగా వచ్చింది? So to involve a function somewhere later in the scripting, they simply need to write to name of the function. Simply write to the name of the function. So return statement, how you can be write the statement. So first of all, the JavaScript function can have an optional return function statement. So this is the required if you want to return a value from the function. So this statement should be have the last statement in the function. Okay, so this concept we can be write example where result equals to get sine 30 degrees, function getting sign number where the answer equals to math dot sign number is returned on the answer. Okay, this is the question for the function and of function types of function parameters. Okay, next one, the next question is a explain about conditional statements in JavaScript. So condition, I'm saying that condition means already we have to discussing about in C language. So what is the statements is there? So conditional statement, if statement, if else statement, and the next if else statement, if else statement, and switch statement. Okay, and next default. So this concept is as it is to including the in a scripting language. Okay, so first of all we can be discussing about explain about conditional statements in JavaScript. Conditional statements అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. So it is a basically used to test
conditional result determines which statement block of the statement is to the executing the which are not to be executed. సో కండిషన్ అంటే ఏమి, ఈ కండిషన్ బట్టే మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి. సో దాంట్లో ఏ కండిషన్స్ ఉన్నాయి, సో ఏ కండిషన్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు యూజింగ్ ద ఇఫ్ స్టేట్మెంట్. సో ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ దిస్ స్టేట్మెంట్ executes some codes only if the simply condition is true. సో ఇక్కడ చూడండి, ఇఫ్ కండిషన్ ని మనం ఇచ్చేస్తాం కదా, కోడ్ టు బి ఎగ్జిక్యూట్ ఇన్ ద కండిషన్ ఇస్ ట్రూ. సో దాన్ని ఏమంటామంటే మనం ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. సో ఇఫ్ ఎల్స్ మీన్స్ అది కాకుండా. సో ఇక్కడ మనకు use this else statement to be used to some code if the condition is true and another code is if the condition is false. So if condition code to be executed if condition is a true, ఒకవేళ ఫాల్స్ అయితే మనం నెక్స్ట్ కండిషన్ లోకి వెళ్ళిపోతుంది. ప్రోగ్రామ్ ఎప్పుడైనా కానీ ఒక కండిషన్ అనేది ట్రూ అయిన తర్వాత నెక్స్ట్ కండిషన్ పాస్ అంటే అది అవసరం లేదు. నెక్స్ట్ కండిషన్ ట్రూ కాకపోతే, ఫస్ట్ కండిషన్ ట్రూ కాకపోతే సెకండ్ కండిషన్కి వెళ్తుంది. సెకండ్ కండిషన్ ట్రూ అయిందనుకోండి, నెక్స్ట్ ఎగ్జిట్ లోకి వెళ్ళిపోతుంది ప్రోగ్రామ్. సో ఆ విధంగా మనకు ప్రోగ్రామ్ లో ఎప్పుడైనా కానీ కండిషన్స్ ని బేస్ చేసుకుని ప్రోగ్రామ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనకు కండిషన్ వచ్చింది కదా. సో నెక్స్ట్ మనకు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లో మనం ఏ విధంగా సింటాక్స్ రాస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ ఇఫ్ కండిషన్ తర్వాత ఓపెన్ బ్రాకెట్ కోడ్ టు బి execute if condition is true అయితే else ఇక్కడికి అది క్లోజ్, నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్. సేమ్ ఇదే ఫాల్స్ అయితే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇది మా ఇఫ్ కండిషన్, ఇఫ్ ఎల్స్ కండిషన్ అయినప్పుడు. సో నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అయినప్పుడు ఇలా, ఓకే, ఇఫ్ ఎల్స్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది. సో ఇఫ్ ఎల్స్ అయినప్పుడు యూజ్ దిస్ స్టేట్మెంట్, సెలెక్ట్ వన్ ఆఫ్ ది సెవరల్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూట్. సెవరల్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేస్తాము, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ సింటాక్స్ ఏమంటే, ఇక్కడ ఇఫ్ కండిషన్ తర్వాత కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ else if condition
ఎల్స్ ఇఫ్ కండిషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ కండిషన్ అనేది చేస్తుంది. ఓకే, ఇక్కడ కండిషన్ 1 ఇదివా, ఇఫ్ కండిషన్ 1 ఇక్కడ 2. ఓకే, ఇక్కడ నెక్స్ట్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్, ఇక్కడ క్లోజ్ బ్రాకెట్, నెక్స్ట్ ఓపెన్, code to be executed, code to be executed if neither condition 1 or condition 2. ఓకే, సో ఇది ఇఫ్ ఎల్స్ కండిషన్ మా. సో ఇఫ్ ఎల్స్ కండిషన్ లో కండిషన్ 1, ఓకే, కండిషన్ 2. సో ఈ కండిషన్ 2 ని కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతనే మనకు కోడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అయిన తర్వాత మనకు ఎగ్జిక్యూటెడ్ ఎల్స్ కండిషన్ ని స్టేట్మెంట్ చెక్ చేసుకుని మనకు నెక్స్ట్ కండిషన్ ని పాస్ ఆన్ అవుతుంది. అదే విధంగా స్విచ్ స్టేట్మెంట్ ని ఏ విధంగా అవుతుంది? సో స్విచ్ స్టేట్మెంట్ ని ఏ విధంగా అవుతుంది అంటే, స్విచ్ స్టేట్మెంట్ so switch statement ma, switch statement is a mainly used to select one option among the multiple options that is used to switch statement to be select the of one of many blocks of code to be executed. ఎక్కువ ఎగ్జిక్యూట్ చేయాలంటే స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. స్విచ్ అంటే ఏం తెలుసా? స్విచ్ అంటే స్విచ్ ఈజ్ నథింగ్ బట్ దే కెన్ బి పాస్ ఆన్, పాస్ అవుట్. సో ఏమవుతుంది? స్విచ్చెస్ ఏమవుతుంది? లైట్ వెలుగుతుంది. సో అదే విధంగా ఇక్కడ మనకి ఏమవుతుందంటే పాస్ ఆన్ అంటే నంబర్ ఆఫ్ బ్లాక్ కోడ్స్ ని ఎగ్జిక్యూట్ కావాలంటే ఏం చేయాలా? స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఇక్కడ సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది అంటే స్విచ్ ఎన్. ఓకే, సో నెక్స్ట్ కేస్ 1 execute code, execute code block 1 break కేస్ 2. ఇక్కడ కేస్ 1 కేస్ 2 అనేటువంటి ఉంటాయి. సో అవి మనకు డిఫాల్ట్ గా ఏదైతే కోడ్ ఎగ్జిక్యూట్ కావాలంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఏం చేస్తామంటే మనం స్విచ్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాం. స్విచ్ స్టేట్మెంట్ ద్వారా ఏమవుతుందంటే మనకు ఈ స్టేట్మెంట్ కండిషన్స్ అన్ని మనకు ఏమవుతుందంటే పాస్ ఆన్ చేయాలి. పాస్ ఆన్ చేస్తేనే ప్రోగ్రామ్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ వన్ దే కెన్ బి యూజింగ్ దట్ రైట్ అబౌట్ ద లూపింగ్ స్టేట్మెంట్ మా. లూపింగ్ అంటే ఏమి? లూపింగ్ స్టేట్మెంట్ ఈస్ there are used to conditional repetition. ఏంది? repetition in a program. Repetition in a programs, it allows a program or executed one or more lines of code repeatedly. అంటే ఎక్కువ మనకు రిపీటెడ్ కావాలంటే ఏ విధంగా యూజ్ చేస్తాం? సో there are 3 types ma. There are following 3 types. So looping statement. So first one, while loop, do while loop and for loop. These 3 parts can be using the looping statement. So while loop is the most basically loop the
JavaScript is the while loop. So the purpose of while loop is to be executed statement or code block repeatedly as long as specific condition is true. Specific condition is a true. సో ఈ స్పెసిఫిక్ కండిషన్ ని బేస్ చేసుకుని మనకు వైల్ లూప్ అనేది ఉంటుంది. సో ఏముంటుందంటే వైల్ అక్కడ మనకు స్విచ్ ఏ విధంగా వచ్చామో ఆ విధంగా అక్కడ వైల్ అనేది ఉంటుంది, కండిషన్ ఉంటుంది. సో కోడ్ బ్లాక్ టు బి ఎగ్జిక్యూట్. ఓకే, సో నెక్స్ట్ వన్ ది కెన్ బి డూ వైల్ లూప్. డూ వైల్ లూప్ అంటే ఏమైంది అంటే డూ వైల్ లూప్ ఈస్ ద వేరియంట్ ఆఫ్ వైల్ లూప్. This loop will be execute the code block once before checking the condition is it true or false. True or false. Syntax: code block to be executed while condition. Next one they can be using the for loop. For and for loop is the most compact from the looping statement, including the following the three important words. So first of all, the loop installation statement where we initialized our counter to be starting the value, and the text statement which is the will be text if the given the condition is true or not. The interaction statement where you can increase or decrease your counter. So this based on the syntax is a for installation text statement comma interaction, the code block to be executed. The code block will be executed. This is the looping statements. So first of all, there are three parts of looping statements is there. So first of all, while loop, while loop, do while loop, for loop. While loop is the most basically looping statements in JavaScript. So this JavaScript they can be using the executing the statements code block repeatedly as long as specific condition is followed. Okay, so next they can be do while loop is the variant while loop, variant of the while loop. This loop is will be executed the code block once before the checking if the condition is true or false. True or false, that was only while loop is a true only. This is a true or false. So the both condition can be checking. Okay, and next one they can be for loop is a for loop is the most compact from the looping statement, including the following the three important parts. So first one installation and text statement and interaction. These three parts can be using the for loops, the code block to be executed. Okay, so this is in our concept of functions ma. Okay, hello. Okay, sir.